తాము చేస్తున్న దురాగతాలు సరిపోవన్నట్లు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దేశంలో ముమ్మరంగా మత మార్పిడులు చేయించేవారు. ఇంగ్లాండు నుంచి వచ్చే నౌకలలో సైనికులతో పాటు చర్చి ఫాదరీలు కూడా భారతదేశంలో ప్రవేశించి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. భారతదేశం ఎప్పటికీ ఇంగ్లాండుకి బానిస దేశంగా ఉండాలంటే ఇక్కడి ప్రజలను క్రైస్తవులుగా చేయాలన్నదే వారి ఆలోచన. ఈస్ట్ ఇండియా కంపెనీ అత్యున్నత అధికారి అయిన కేఈ భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారానికి, మత మార్పిడి చేయడానికి ప్రభుత్వ అధికారులకు సంపూర్ణ సహకారాన్ని అందించాడు. భారతదేశంలో గ్రామ గ్రామాన క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు సాగాయి. ఇది భారత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఎందుకంటే మిషనరీ స్కూళ్లలో చేరిన తమ పిల్లలు తమ ఆచారాలను, తాము పూజించే దేవీ దేవతలను విమర్శిస్తున్నారు, తమ సంస్కృతికి దూరం అవుతున్నారు. భారతదేశంలోని క్రైస్తవ కార్యకలాపాలను ఉద్దేశించి నానాసాహెబ్ పీష్వా ఇలా అంటారు: ఇప్పటిదాకా ఆంగ్లేయులు వంచనతో మత మార్పిడి చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అది సరిగా సాగటం లేదని బలవంతంగా, కుత్సితంగా మత మార్పిడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1850లో రిలీజియన్ డిజేబిలిటీ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి వరకు కొడుకు మతం మారితే తల్లిదండ్రులు వేరొకరిని దత్తత తీసుకుని అంతిమ సంస్కారాలు చేయించుకునేవారు. తమ ఆస్తిని కూడా ఆ దత్తపుత్రునికే ఇచ్చేవారు. కానీ 1850లో చేసిన ఈ చట్టం ద్వారా దత్తపుత్రునికి ఆస్తి ఇవ్వడానికి వీల్లేదు. మతం మారిన అసలు కొడుకుకే ఆస్తి లభిస్తుంది. కానీ ఈ మతం మారిన కొడుకు అంతిమ సంస్కారాలు చేయడు కదా. తమ ధర్మంపై, తమ జీవనంపై బహుముఖంగా జరుగుతున్న ఆంగ్లేయుల ఆక్రమణకు సమాజం బెంబేలెత్తింది. ఆంగ్ల రాజ్యం ఉంటే తమ ధర్మం నాశనం అయిపోతుందేమోనన్న అభిప్రాయం భారతీయుల్లో బలపడసాగింది. భారతదేశంలో మొదటి నుంచి ధార్మిక విశ్వాసాలు బలంగా ఉన్నాయి. ఏ రకమైన దోపిడీనైనా సహించగల భారత ప్రజలు తమ ధార్మిక విశ్వాసాలకు భంగం కలిగితే సహించలేకపోయారు. ఏదో ఒకటి చేసి తమ ధర్మాన్ని రక్షించుకోవాలనే భావన భారతీయుల అంతరాళాల్లో రగులుతోంది. ఒక పోరాట విస్ఫోటనానికి వారి అంతరంగం సన్నద్ధమవుతోంది. ఆంగ్లేయుల వద్ద పనిచేసే భారతీయ సైనికులలోనూ, దేశంలోని జమీందారు నుండి సామాన్య ప్రజల వరకు అందరిలోనూ ఆంగ్లేయుల పట్ల అసంతృప్తి రగులుతూ ఉండగా, మరొక ప్రక్క భారతీయ రాజవంశాలలోని పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. క్రీస్తు శకము 1824లో మాధవరావు నారాయణ భట్ గంగాబాయి దంపతులకు నానాసాహెబ్ జన్మించాడు. చిన్నతనంలోనే నానాసాహెబ్ చురుకుదనానికి ముగ్ధుడై రెండవ బాజీరావు పీష్వా 1827లో అతడిని దత్తత తీసుకున్నాడు. నానాసాహెబ్కి 27 ఏళ్ల వయసు వచ్చేసరికి 1851లో రెండవ బాజీరావు పీష్వా మరణించాడు. తన వారసుడిగా నానాసాహెబ్కు సంపూర్ణ అధికారాన్ని అప్పచెప్తూ వీలునామా వ్రాసాడు. కానీ దురాత్ములైన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నానాసాహెబ్ వారసత్వ అధికారాలను అంగీకరించలేదు. పైగా నానాసాహెబ్కు న్యాయపరంగా రావలసిన 8 లక్షల భరణాన్ని రద్దు చేశారు. కంపెనీ వారితో నానాసాహెబ్ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించినా ఫలితం లేకపోయింది. చివరికి విసిగిపోయిన నానాసాహెబ్ అజీముల్లా ఖాన్ను లండన్కు రాయబారిగా పంపాడు. అయినా ఫలితం దక్కలేదు. ఇదిలా ఉండగా చిమ్మాజీ అప్పా పీష్వా ఆస్థానంలో దివానుగా ఉన్న మోరోపంత్ తాంబే భగీరథీబాయి దంపతులకు 1835లో ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించింది. ఆమె అసలు పేరు మణికర్ణిక. 1842లో ఝాన్సీ మహారాజు గంగాధర్రావుతో ఆమె వివాహం జరిగింది. వివాహమైన 6 ఏళ్లకు వారికి ఒక మగ శిశువు జన్మించాడు. కానీ 3 నెలలకే మరణించాడు. ఆ దిగులుతో గంగాధర్రావు జబ్బుపడ్డాడు. ఆ సమయంలోనే
తమ వంశానికి చెందిన దామోదరరావును దత్తత తీసుకున్నాడు గంగాధర్రావు. దత్తత సమయంలో ఝాన్సీలోని కంపెనీ ఏజెంటును, స్థానిక సైనికాధికారి కెప్టెన్ మార్టిన్ను ఆహ్వానించి తన తరువాత దామోదరరావును తన వారసుడిగా గుర్తించమని, అతడికి యుక్త వయస్సు వచ్చే వరకు అతని తరఫున లక్ష్మీబాయి రాజ్య వ్యవహారాలు చూచుటకు అంగీకరించమని విన్నవించుకున్నాడు. 1853 నవంబర్ 21న గంగాధర్రావు కన్నుమూశాడు. కానీ కుటిలురైన ఆంగ్లేయులు గంగాధర్రావు విజ్ఞాపనను పెడచెవిన పెట్టి, ఝాన్సీని కలిపేసుకుంటాము, మీకు నెలకు 5,000 భరణం ఇస్తాము, మీరు ఊళ్ళోని మహల్లోకి నివాసానికి వెళ్ళండి అని లక్ష్మీబాయికి కబురు పంపించారు. అది విని రాణి నిర్ఘాంతపోయింది. మొదట ఆంగ్లేయుల ఆలోచనను తీవ్రంగా ప్రతిఘటించిన తరువాత పరిస్థితులను అంచనా వేసుకొని మహల్కి మారింది. లాయర్ ఫీజు నిమిత్తం 60,000 రూపాయలు చెల్లించి ఇంగ్లాండులో కేసు వేసింది. కానీ గెలవలేదు. ఝాన్సీ లక్ష్మీబాయికి చెందవలసిన గంగాధరరావు ఆస్తులను ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. దామోదరరావు పెద్దయ్యేదాకా ఆస్తులన్నీ తమ సంరక్షణలోనే ఉంటాయన్నారు. లక్ష్మీబాయికి ఆస్తిలో హక్కు లేకుండా చేశారు. రాజుగారి ఖజానా మొత్తం లాగేసుకున్నారు ఆంగ్లేయులు. లక్ష్మీబాయికి రోజు వెళ్ళదీయడమే కష్టమైంది. ఝాన్సీ రాజ్యంలో గోవధ నిషిద్ధము. కానీ ఆంగ్లేయులు ఊరి మధ్య కబేళా పెట్టి గోహత్య చేయించారు. ఈ విధంగా తెల్లవారి కుతంత్రాలకు బలైపోయిన రాజలోకము వారిపై యుద్ధ సన్నాహాలు చేయడం మొదలుపెట్టింది. బ్రహ్మావర్తంలో నానాసాహెబ్ పీష్వా, రావు సాహెబ్ పీష్వా, తాంతియా తోపే, రంగో బాపూజీ, అజీముల్లా ఖాన్ సమావేశమయ్యారు. నెల రోజుల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. యుద్ధ ప్రణాళిక సిద్ధమైంది. 1857కు దాదాపు 2 సంవత్సరాల ముందు ఈ సమావేశం జరిగింది. స్వరాజ్యం సాధించాలనే ఆకాంక్ష ఈ దేశ వాసులలో రేకెత్తించాలి. యావత్ దేశము ఒక్కసారిగా సమర దుందుభులు మ్రోగించాలి. దానికోసం ముందు దేశాన్ని ఒక మహాసమరానికి సిద్ధం చేయాలి. ఒకసారి స్వాతంత్రం సాధించిన తరువాత దేశంలో పరిపాలన సాగించడానికి కావలసిన యోజన కూడా చేయబడింది. రంగో బాపూజీకి దక్షిణ భారతదేశం పని, అజీముల్లా ఖాన్కి ఉత్తర భారతదేశం పని, రావు సాహెబ్ తాంతియా తోపేకు మధ్య భారత్ పని అప్పగించారు. అయితే మొత్తం కార్యకలాపాలన్నీ రహస్యంగానే జరపాలని నిర్ణయించారు. నానాసాహెబ్ పీష్వా అనుచరులు పండితులు, సన్యాసులు, ఫకీర్లు, మౌల్వీల వేషాలలో గ్రామాలలో, నగరాలలో పర్యటించారు. తమ ధార్మిక ఉపన్యాసాలతో పాటు సమకాలీన పరిస్థితులను, తెల్లవారి దురాగతాలను ప్రజలకు తెలియజేసేవారు. స్థానికంగా ఉండే పండితులను, మౌలవీలను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్రా స్థలాలలో, జాతరలలో నృత్యాలు, పాటలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటల ద్వారా ప్రచారం సాగించింది. పూజా సంకల్పంలో ధర్మ సంరక్షణార్థం అని చేర్చబడింది. మన ధర్మాన్ని, స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాలంటే తెల్లవారి పాలనను అంతమొందించడం ఒక్కటే మార్గమని ప్రబోధించడం జరిగింది. బ్రిటిష్ దురాగతాలను, వారిపై పోరాటం చేయవలసిన ఆవశ్యకతను వివరిస్తూ నానాసాహెబ్ అన్ని సంస్థానాల, రాజ్యాల పాలకులకు లేఖలు పంపాడు. మొదట్లో ఈ లేఖలను ఎవరూ పట్టించుకోకపోయినా బ్రిటిష్ వారి దురాగతాలను రుచి చూసాక ఒక్కొక్కరూ స్పందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అవధ్ నవాబు, ఢిల్లీ నవాబు బహదూర్ షా జఫర్, బేగం జీనత్ మహల్ కూడా నానాసాహెబ్తో చేతులు కలిపారు. జగదీష్పూర్ వీరుడైన కున్వర్ సింగ్ బీహార్ ప్రాంతంలో సంచరించి అందరినీ సమాయత్తం చేశాడు.